ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మదిర. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కొనసాగుతోంది. రాష్ట్రంలో మొబైల్ అనుసంధానం లేని గ్రామాల సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకు వెళ్తోందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేకమైన ఒంగోలు జాతి పశువుల సంరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తుందని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అన్ని విభాగాల్లో నేరాల రేటు తగ్గిందని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. ఖతార్లోని దోహాలో జరిగిన చెస్ ఛాంపియన్షిప్ రాష్ట్ర క్రీడాకారిణి కోనేరు హంపి కాంస్య పథకం సాధించారు. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో 3 కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు పలు జిల్లాల రెవెన్యూ డివిజన్ల మార్పు వంటి అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. అలాగే రాజధాని అమరావతిలో ఏర్పాటు కానున్న పలు సంస్థలకు ఆమోదం తెలపడంతో పాటు 2వ విడత ల్యాండ్ పూలింగ్ అంశంపై సమావేశంలో చర్చించి ఆమోదించే అవకాశముందని అధికారులు తెలిపారు. రాష్ట్రాన్ని మురికివాడల రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. విశాఖ నగరంలోని స్థానిక మురికివాడలను మంత్రి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులను వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, వెల్లంపేట జోన్ 4 లో ఎక్కడైతే స్లమ్స్ ఉన్నాయో ఆ స్లమ్స్ అన్నింటినీ మార్చాలి, దాని మీద మీరు వర్కౌట్ చేయండి అని ఆయన ఆదేశించారు. అయితే దీన్ని ఏ విధంగా చేయాలనేది అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి మరొకసారి ముఖ్యమంత్రి గారితో కొట్టి, ఎందుకంటే 177 మంది వాళ్ళకి ఏం చేయాలనే దాని మీద ఒక ప్లాన్ చేసుకుని ఖచ్చితంగా ఈ స్లమ్ ని వీలైనంత తొందరలో వాళ్ళకి ఇల్లు కట్టించేది చేస్తాం. దీన్ని ముఖ్యమంత్రి గారితో కూడా ఒకసారి మాట్లాడతాం. రాష్ట్రంలో మొబైల్ అనుసంధానం లేని గ్రామాల సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతోందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఇండస్ టవర్స్ నిర్వాహకులు మొబైల్ టవర్స్ ఏర్పాట్లపై ఇబ్బందులను ఈ సందర్భంగా ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో మొబైల్ అనుసంధానం లేని 414 గ్రామాలకు గాను 120 గ్రామాల్లో డిజిటల్ భారత్ నిధి పథకం కింద 120 కోట్ల రూపాయల వ్యయంతో కొత్త మొబైల్ టవర్ల ఏర్పాటుకు పనులు చేపట్టినట్లు వివరించారు. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి పనులు పూర్తి చేయాలని గడువును నిర్ణయించినట్లు తెలిపారు. డిజిటల్ ఇండియా లక్ష్యాలను గ్రామ స్థాయికి తీసుకెళ్లడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని కేంద్ర మంత్రి వివరించారు. రాష్ట్రానికి ప్రత్యేకమైన ఒంగోలు జాతి పశువుల సంరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తోందని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహిస్తున్న ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీల్లో స్థానిక పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలతో కలిసి మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈరోజు ఎక్కడా లేని విధంగా క్రమశిక్షణతో అంతరించిపోతున్నటువంటి ఈ ఎద్దుల పంద్యాలను పెద్ద మహాపట్టణంలో ఇంత బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్తే ఆశ్చర్యం కలుగుతా ఉంది. అంతరించిపోతున్నటువంటి ఈ యొక్క ఎద్దుల జాతి పోటీలను మళ్ళీ ప్రజలలో ఇప్పుడున్నటువంటి జనరేషన్ లో గానీ ఈ జనానికి కూడా దీని యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్నందుకు ప్రత్యేకమైన శుభాభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా. దేశాభివృద్ధి ప్రయాణంలో 2025వ సంవత్సరం ఒక నిర్వచనాత్మక అధ్యాయంగా నిలుస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో 2025 సంస్కరణల సంవత్సరంగా నిలిచిన ఈ ఏడాది కాలంలో భారతదేశం సాధించిన పురోగతి గురించి ఆకాశవాణి అందిస్తున్న కథనం. 2025 భారతదేశ ఆర్థిక రంగ విస్తృతి మరియు ప్రపంచ ఆసియాల వైపు మళ్లిన సంవత్సరంగా నిలిచింది. ఆగస్టు 15న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంస్కరణల కోసం ఇచ్చిన పిలుపు 21వ శతాబ్దపు భారతదేశం కోసం చట్టాలను పునఃరూపకల్పన చేయాల్సిన ఆవశ్యకతను ప్రతిబింబించాయి. భారతదేశ వృద్ధిలో కార్మికులను కేంద్ర స్థానంలో నిలిపేలా ఈ ఏడాది 4 కొత్త కార్మిక కోడ్లు అమల్లోకి వచ్చాయి. అలాగే సరళమైన, మరింత నిష్పక్షపాతమైన, పారదర్శకమైన ఆర్థిక వ్యవస్థ కోసం తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. జన్ విశ్వాస్ సంస్కరణలు ప్రభుత్వం, వ్యాపారాల మధ్య పరస్పర సంబంధ విధానాన్ని పునర్నిర్మించాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో అన్ని విభాగాల్లో నేరాల రేటు తగ్గిందని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు.
గుంటూరు జిల్లా మంగళగిరిలోని రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో వార్షిక నేరాల నివేదికపై ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ రహదారి ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో వాటి నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ఏర్పాటు చేసిన ఈగల్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుందని డీజీపీ వివరిస్తూ, రౌడీస్ మీద మేము ఈ సంవత్సరం ఒక డ్రైవ్ మాదిరిగా తీసుకున్నాము. దాదాపు పీడీ యాక్ట్ ఒక 153 పర్సన్స్ మీద పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. అట్లాగే 15 మెంబర్స్ మీద ఎక్స్టాన్మెంట్స్ కూడా పెట్టడం జరిగింది. దాదాపు 12,000 వరకు ఈ బౌండ్ ఓవర్ కేసెస్ కూడా పెట్టడం జరిగింది. రోడ్ యాక్సిడెంట్స్ లో ఈ సెక్షన్ పెడుతున్నాము. మర్డర్స్ తగ్గినాయి ఆల్మోస్ట్ 10%, కిడ్నాపింగ్స్ తగ్గినాయి. ఎర్నాకుళం వెళ్లే టాటా ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ఏసీ బోగీలలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో ఒకరు మృతి చెందారని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి జిల్లా ఎస్పీ పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రమాదంపై అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించారని అన్నారు. రైలులోని దాదాపు అందరూ ప్రయాణికులు క్షేమంగా బయటకు వచ్చారని, ఒకరు మృతి చెందారని చెప్పారు. మృతుడిని చంద్రశేఖర్ సుందరంగా గుర్తించామని ఎస్పీ తెలియజేస్తూ, ఈరోజు అర్నాకుళం ఎక్స్ప్రెస్ టాటా నగర్ టు అర్నాకుళం వెళ్తుంది. ఈ మధ్యలోనే యలమంచిలిలోనే ట్రైన్ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ట్రైన్ స్టాప్ అయిపోయింది. కాజ్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్ 2 FSL టీమ్స్ మనం పిలవడం జరిగింది. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ జరిగింది, లేకపోతే వేరే ఇష్యూలోనే ఇది ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అది మనం వెరిఫై చేసుకుంటున్నాము. అందరూ దే ఆర్ సెంట్ బ్యాక్ సెపరేట్ ట్రైన్ టు అర్నాకుళం. అన్ఫార్చునేట్లీ ఒక డెడ్ బాడీ కూడా B1 కోచ్ లోనే దొరికింది. హి హస్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ చంద్రశేఖర్ సుందరం. All the passengers are safe and healthy. ఖతార్లోని దోహాలో జరిగిన ఫిడే మహిళల ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో రాష్ట్రానికి చెందిన భారత సీనియర్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. హంపి 11 రౌండ్లలో 8.5 పాయింట్లు సాధించి 3వ స్థానంలో నిలిచారు. ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్షిప్లో ఆమెకిది 5వ పతకం. దీనితో ర్యాపిడ్ ఛాంపియన్షిప్లో 5 సార్లు పతకాలు సాధించిన మహిళగా ఆమె ఘనత సాధించారు. కోనేరు హంపి విజయంపై రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభినందనలు తెలిపారు. హంపి విజయాలు దేశానికి గర్వకారణమని, మహిళా క్రీడాకారిణులకు ఆమె స్ఫూర్తిదాయకంగా నిలిచారని ఈరోజు ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. భవిష్యత్తు తరాల కోసం జల సంరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని జాతీయ జలశాస్త్ర సంస్థ సంచాలకులు డాక్టర్ వైఆర్ఎస్ రావు కోరారు. విజయవాడలో జరుగుతున్న జలశక్తి హ్యాకథాన్ 2025లో కేంద్ర భూగర్భ జలాల శాఖ జాయింట్ డైరెక్టర్ ఎన్ జ్యోతి కుమార్తో కలిసి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు పాత్రికేయులతో మాట్లాడుతూ భూగర్భ జలాల తగ్గుదల, నీటి నాణ్యత, సంరక్షణ, నిర్వహణ పద్ధతులపై ఈ హ్యాకథాన్లో అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. నీటి సంరక్షణ, వాననీటి సేకరణ, చెరువులు, బావుల వంటి సంప్రదాయ జలవనరుల పునరుద్ధరణ, నీటి పునర్వినియోగం, అడవుల పెంపకం వంటి లక్ష్యాల సాధనకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కొనసాగుతోంది. రాష్ట్రంలో మొబైల్ అనుసంధానం లేని గ్రామాల సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకు వెళ్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేకమైన ఒంగోలు జాతి పశువుల సంరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తుందని రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అన్ని విభాగాల్లో నేరాల రేటు తగ్గిందని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. ఖతార్లోని దోహాలో జరిగిన చెస్ ఛాంపియన్షిప్లో రాష్ట్ర క్రీడాకారిణి కోనేరు హంపి కాంస్య పతకం సాధించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.